గ్రూప్ 2 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది టీజీపీఎస్సీ. ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది కమిషన్. నాంపల్లి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇక అభ్యర్థుల షార్ట్ లిస్టును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది కమిషన్. ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేక ఏమైనా ఇబ్బందులున్న అభ్యర్థుల కోసం జూన్ 11న రిజర్వ్ డే ఉంటుంది. జూన్ 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయబోమని ప్రకటించింది టీజీపీఎస్సీ. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 783 పోస్టులను గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయనుంది రాష్ట్ర సర్కార్. ఇక గ్రూప్ 2 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 2 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రూప్ 2కు సంబంధించి అభ్యర్థులకు కీలక అప్డేట్ టీజీపీఎస్సీ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి గ్రూప్ 2కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను కూడా కమిషన్ ప్రకటించింది. వాస్తవానికి 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడింది. అప్పటి నుంచి కూడా గ్రూప్ 2 కోసం అనేక మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ను నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గానే గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అభ్యర్థుల వెరిఫికేషన్ కానీ, షార్ట్ లిస్ట్ కానీ, జనరల్ ర్యాంకింగ్కి సంబంధించి కూడా కమిషన్ విడుదల చేయడం జరిగింది. నిన్న కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామంటూ కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. నాంపల్లి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. అయితే కమిషన్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారాన్ని కూడా అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా సర్టిఫికెట్లకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా షార్ట్ లిస్ట్లో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు వారికి అటాచ్డ్ సంతకాలు కూడా అన్నిటి మీద చేయించాలని కూడా కమిషన్ సూచించడం జరిగింది. మొత్తంగా కూడా 783 పోస్టులను గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయనున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 2కు సంబంధించి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో టీజీపీఎస్సీ అయితే ప్రశాంతంగా పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మొత్తం పోస్టులను కూడా ఫిల్ చేయనున్నట్టు కూడా కమిషన్ చెప్పడం జరిగింది. ఇక ఒకవేళ ఏదైనా 1-2 సర్టిఫికేట్లు మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటే వారికి ఏమన్నా అక్కడ ఉన్నటువంటి మండలాలలో కానీ, కలెక్టరేట్లో కానీ ఏమన్నా సర్టిఫికేట్లకు సంబంధించి ఇబ్బందులు ఉంటే మాత్రం జూన్ 11న ఒక రిజర్వ్ డే ఉంటుందని చెప్పి కూడా కమిషన్ ప్రకటించింది. ప్రతిరోజు 2 సెషన్లలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్టు కూడా కమిషన్ చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించినటువంటి టీజీపీఎస్సీ ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా టీజీపీఎస్సీలో హెల్ప్ డెస్క్ నిరంతరం పనిచేస్తుంది. దాన్ని సంప్రదించాలని కోరారు. కమిషన్కు సంబంధించి కూడా పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక చాలామంది అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్స్ ఏవి లేకున్నా కూడా జూన్ 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉండదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ముందుగానే కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పాటించాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం డీటెయిల్స్కు సంబంధించి కూడా గ్రూప్ 2కు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. టీజీపీఎస్సీ ఇటు మొత్తంగా కూడా ప్రక్షాళన తర్వాత తిరిగి మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ను కండక్ట్ చేశారు. ప్రశాంతంగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత టాపర్స్ సంబంధించి కూడా ఎన్ని మార్కులు వస్తే టాపర్స్ ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంచారు. 445 మార్కులకు సంబంధించి కూడా టాపర్గా నిలవడం జరిగింది. మొత్తంగా కూడా అభ్యర్థులకు ఏమైనా సలహాలు, సందేశాలు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మొత్తంగా కూడా అధికారులు ఇచ్చేందుకు రెడీ ఉన్నారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ అభ్యర్థి ఏ డేట్ రోజు రావాలనేది కూడా వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ అధికారులు చెప్తున్నారు. జ్యోతి.